హలో గైస్, వెల్కమ్ టు గ్రో యువర్ వాలెట్. ఈ రోజు మనం ఈ వీడియోలో మోనోపోలీ స్టాక్స్ గురించి తెలుసుకుందామండి. టాప్ 10 మోనోపోలీ స్టాక్స్, అది కూడా రైల్వే సెక్టర్ లో మల్టీ బ్యాగర్ రిటర్న్ ఇవ్వడానికి రెడీగా ఉన్న స్టాక్స్ అండి. ఎందుకు మనం రైల్వే సెక్టర్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి? ఫ్యూచర్ లో రైల్వే సెక్టర్ గ్రోత్ అవనందా? రైల్వే సెక్టర్ ఇంకా ఎంత గ్రోత్ అవుతుంది? ఈ గ్రోత్ లో లాభపడనున్న కంపెనీస్ ఏవి? ఎక్కడ బై చేయాలి? ఎక్కడ సెల్ చేయాలి? ఆ కంపెనీస్ ఏం బిజినెస్ చేస్తున్నాయి? ఫ్యూచర్ లో రైల్వే సెక్టర్ పెరిగితే ఏ కంపెనీస్ లాభపడినాయి? మనం ఎక్కడ ప్రాఫిట్స్ బుక్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. మీరు ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అలానే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి గైస్. మీకు ఈ వీడియోలో బెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను గైస్. స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఈ వీడియో మీకు ఖచ్చితంగా వాల్యూ యాడ్ చేస్తుంది గైస్. ఈ వీడియోని 1x ఆర్ 1.5x స్పీడ్ లో పెట్టి చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు స్కిప్ చేస్తే వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది లాస్ అవుతారు. ఓకే, ఈ వీడియోలో మన ఫస్ట్ స్టాక్ ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ అండి. ఇది 308 దగ్గర ట్రేడ్ అవుతుంది రైట్ నౌ. పాస్ట్ 1 year గా ఇది 76% అనేది రిటర్న్స్ డెలివర్ చేస్తుందండి. మెయిన్ బిజినెస్ ఏంట్రా అంటే ఇది మన రైల్వే స్టేషన్స్ గా కన్స్ట్రక్షన్ అంతా ఈ కంపెనీనే మేనేజ్ చేస్తుందండి. రైల్వే స్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం హ్యాండిల్ చేస్తుంది. సో ఈ కంపెనీ టెక్నికల్స్ చూసుకుందాం అండి. రైట్ నో ఇది 307 దగ్గర ఉందండి. మనకు మంచి బయింగ్ జోన్ ఎక్కడ అవుతుంది అంటే 240 అనేది మనకు మంచి బయింగ్ జోన్ అండి. రైట్ నో ఇది 304 దగ్గర ట్రేడ్ అవుతుంది. మనకు మంచి ఇది ఈ ఏరియా మొత్తం మనకు బయింగ్ జోన్ అవుతుందండి. మార్కెట్ లో ఏదైనా కరెక్షన్ వస్తే యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, మన స్టాప్ లాస్ వచ్చేసరికి 220 అనేది మన స్టాప్ లాస్ అవుతుందండి. 220 మన స్టాప్ లాస్ అవుతుంది. మార్కెట్ లో ఏదైనా చిన్న కరెక్షన్ వచ్చినా ఈ స్టాక్ ని యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే మన సెకండ్ స్టాక్ వచ్చేసరికి ఆర్వీఎన్ఎల్ అండి. సో ఈ స్టాక్ రైట్ నౌ 492 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది రైట్ నౌ. ఇది పాస్ట్ 1 year గా షేర్ హోల్డర్స్ కి 170% రిటర్న్ అనేది డెలివర్ చేస్తుందండి. 1.7x రిటర్న్ అనేది లాస్ట్ 1 year లో ఇది ఈ స్టాక్ డెలివర్ చేస్తుందండి. ఆర్వీఎన్ఎల్ ఏం చేస్తుందంటే ఆర్వీఎన్ఎల్ అనేది రైల్వే ట్రాక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి దాని ప్రాజెక్ట్ మొత్తం ఇదే కంప్లీట్ చేస్తుందండి. రైల్వే ట్రాక్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆర్వీఎన్ఎల్ కంపెనీ అండ్ ఈ స్టాక్ రైట్ నౌ చూసుకున్నట్టయితే 490 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఆల్ టైమ్ హై లో ట్రేడ్ అవుతుందండి. మార్కెట్ లో ఏదైనా చిన్న కరెక్షన్ రావడానికి స్కోప్ అయితే ఉంది. ఇప్పుడైతే మార్కెట్ లో చిన్న కరెక్షన్ వస్తుందో మనం ఇక్కడ ఎంట్రీ అవుతాం. 422 దగ్గర మనకు మంచి బయింగ్ పాయింట్ అనేది అవుతుందండి. 422 దగ్గర బై చేసుకుంటే మళ్ళీ అప్ సైడ్ మూమెంట్ లో మనం మంచి ప్రాఫిట్ ని బుక్ చేసుకోవచ్చు. మన స్టాప్ లాస్ వచ్చేసరికి ఇది 340 రూపీస్ అనేది మన స్టాప్ లాస్ అవుతుంది. స్టాప్ లాస్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఓకే, ఫండమెంటలీ వెరీ స్ట్రాంగ్ కంపెనీ. ఫ్యూచర్ లో మంచి రిటర్న్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్న కంపెనీ అండి. సో మన థర్డ్ స్టాక్ చూసుకున్నట్టయితే థర్డ్ స్టాక్ వచ్చేసరికి ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ గైస్. 187 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈ కంపెనీ ఏం చేస్తుందంటే రైల్వే సెక్టర్ కి ఫైనాన్స్ అంటే డబ్బులు మొత్తం ఈ కంపెనీ నుంచే వెళ్తుందండి. రైల్వే సెక్టర్ లో ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినా డబ్బులు వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ప్రైవేట్ బ్యాంక్స్ అలాంటివి ఏమి ప్రొవైడ్ చేయండి. ఈ ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రొవైడ్ చేస్తుంది వీళ్ళకి ఫండ్స్ అంతా. గ్రాఫ్ లోకి వెళ్ళిపోదాం. రైట్ నో ఇది 188 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. సో ఇది మొత్తం ఈ ఏరియా మొత్తం మనకు బయింగ్ జోన్ అవుతుందండి. బయింగ్ జోన్ అవుతుంది. మార్కెట్ లో ఏదైనా కరెక్షన్ వచ్చినప్పుడు అక్యుములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. మన స్టాప్ లాస్ వచ్చేసరికి 150 అనేది స్టాప్ లాస్ అవుతుంది గైస్. సో ఇప్పుడైతే మార్కెట్ లో కరెక్షన్ వస్తుందో ఖచ్చితంగా యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. ఎందుకంటే ఫండమెంటలీ వెరీ స్ట్రాంగ్ కంపెనీ. సో వెరీ ఇంట్రెస్టింగ్ కంపెనీ. లాంగ్ టర్మ్ కోసం ట్రై చేసే వాళ్ళు ట్రై చేసుకోవచ్చు. మన ఫోర్త్ కంపెనీ వచ్చేసరికి టిటాగర్ రైల్ సిస్టమ్ అండి. సో ఈ కంపెనీ రైట్ నౌ 1827 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. పాస్ట్ 1 year రిటర్న్స్ చూసుకున్నట్టయితే ఇది 75% అనేది రిటర్న్స్ డెలివర్ చేసింది గైస్. వెరీ స్ట్రాంగ్ కంపెనీ, ఫండమెంటలీ వెరీ స్ట్రాంగ్ కంపెనీ. మన పోర్ట్ఫోలియోలో ఉండాల్సిన కంపెనీ అండి. ఓకే, రైల్వే సెక్టర్ లో చూసుకుంటే ఈ కంపెనీ నెంబర్ 1 అని చెప్పుకోవచ్చు. మేనేజ్మెంట్ కూడా వెల్ మేనేజ్మెంట్ అండి. ఈ కంపెనీ గ్రాఫ్ చూసుకుందాం. రైట్ నౌ 1828 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ఈ స్టాక్ కంటిన్యూస్ ఇక్కడ నుంచి 800 నుంచి కంటిన్యూస్ ర్యాలీ. ఎప్పుడైతే మార్కెట్ లో చిన్న కరెక్షన్ వస్తుందో అప్పుడు మనం యాడ్ చేసుకోండి. ప్రజెంట్ ట్రేడ్ అవుతున్న ప్రైస్ దగ్గర కూడా మనం బై అనేది చేసుకోవచ్చు అండి. స్ట్రాంగ్ కంపెనీ, లాంగ్ టర్మ్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. మన ఫిఫ్త్ కంపెనీ జూపిటర్ వ్యాగన్స్ లిమిటెడ్. సో ఈ కంపెనీ ఏం చేస్తుందంటే ఈవీ సెగ్మెంట్. ఇప్పుడు
ట్రైన్స్ లో బ్యాటరీస్, ఎలక్ట్రానిక్స్ ఎక్విప్మెంట్స్ అవి ఉంటాయి కదండి, అవి మొత్తానికి ఇదే సప్లై చేస్తుందండి. రైట్ నా ఇది 729 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. పాస్ట్ 1 year రిటర్న్స్ చూసుకున్నట్టయితే 127% అనేది షేర్ హోల్డర్స్ కి రిటర్న్ డెలివర్ చేసింది గైస్. ఈ కంపెనీ ఈవీ సెగ్మెంట్ లో, రైల్వే సెక్టర్ లో ఈవీ సెగ్మెంట్ లో ఇది బిజినెస్ అనేది చేస్తుంది గైస్. ఈ కంపెనీ చార్ట్ చూసుకున్నట్టయితే రైట్ నా ఇది 729 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. రైట్ నో మనకు ఈ కంపెనీ ఇక్కడ చూడండి 320 దగ్గర నుంచి అప్ సైడ్ మూమెంట్ అనేది మొత్తం అప్ సైడ్ మూమెంట్ లోనే ఉందండి. ఫండమెంటలీ వెరీ స్ట్రాంగ్ కంపెనీ. ఎవరైనా షార్ట్ టర్మ్ కోసం ప్లే చేద్దాం అనుకునే వాళ్ళు ఖచ్చితంగా యాడ్ చేసుకోవచ్చు అండి. ఈ లెవెల్స్ లో బై చేసుకోవచ్చు. స్టాప్ లాస్ అనేది మనం ఇక్కడ 560 దగ్గర స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటాం గైస్. స్టాప్ లాస్ అనేది ఖచ్చితంగా పెట్టుకోండి. మన 6th స్టాక్ హిల్టోన్ మెటల్ ఫోర్జిన్ లిమిటెడ్ అండి. సో ఈ కంపెనీ ఏం చేస్తదంటే రైల్వే సెక్టర్ కి కావాల్సిన మెటల్, అంటే ట్రైన్ బోగీలు మెటల్ తో ఉంటాయో, మన ట్రైన్ లో ఏదైతే మెటల్స్ యూజ్ చేస్తామో మొత్తం వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు గైస్. సో ఈ కంపెనీ పాస్ట్ 1 year రిటర్న్స్ చూసుకున్నట్టయితే 34% అనేది నెగిటివ్ కి వెళ్ళిందండి. ఇప్పుడు రైట్ నో ఈ పెన్నీ స్టాక్ మంచి బయింగ్ లెవెల్స్ లో దొరుకుతుంది. ఈ పెన్నీ స్టాక్ రైట్ నో చూసుకున్నట్టయితే మంచి కరెక్షన్ వచ్చింది. ఇప్పుడు స్టార్టింగ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు అప్ సైడ్ అనేది మూమెంట్ లో ఉందండి. ఇప్పుడే స్టార్ట్ అయింది అప్ సైడ్. మంచి లెవెల్స్ దగ్గర దొరుకుతుంది ఈ స్టాక్. ఖచ్చితంగా బై చేసుకోండి. పెన్నీ స్టాక్ లో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పెన్నీ స్టాక్ లో వాలటైలిటీ ఎక్కువ ఉంటది గైస్. సో మీరు బిగినర్స్ అయితే అవాయిడ్ చేయండి. మార్కెట్ గురించి ఐడియా ఉన్న వాళ్ళైతే ఈ థీమ్ లో ఈ కంపెనీలో ఈ కంపెనీ 100 రూపీస్ బిలోనే మనకు దొరుకుతుందండి. మంచి లెవెల్స్ లో మనకు దొరుకుతుంది. ఖచ్చితంగా ఎవరైనా షార్ట్ టర్మ్ కోసం ప్లే చేద్దాం అనుకున్న వాళ్ళు ఈ కంపెనీని బై చేసుకోవచ్చు గైస్. తర్వాత సేమ్ మెటల్ సెక్టర్ లో బిజినెస్ చేస్తున్న ఇంకో కంపెనీ అండి, మెయిన్ అండ్ బేరింగ్స్ లిమిటెడ్ అండి. రైట్ నో ఇది 138 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది గైస్. ఫాస్ట్ 1 year రిటర్న్స్ ఇది నెగిటివ్ రిటర్న్స్ అయితే ఇచ్చింది గైస్. 6 months గా చూసుకున్నట్టయితే ఈ స్టాక్ అక్కడక్కడే కొట్టుకుంటుంది. ఇది కూడా మంచి స్ట్రాంగ్ కంపెనీ గైస్. ఇక్కడ 129 అనేది గుడ్ సపోర్ట్ జోన్ ఉంది గైస్. ఇక్కడ 129 దగ్గర బై చేసుకున్నామంటే 152 అనేది ఫస్ట్ టార్గెట్ అవుతుంది. సెకండ్ టార్గెట్ వచ్చేసరికి 170 దగ్గర కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్టాప్ లాస్ వచ్చేసరికి ఈ స్టాక్ కి 100 రూపీస్ అనేది స్టాప్ లాస్ పెట్టుకోండి గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వెళ్లే ముందు ఈ మన వీడియోని ఇప్పటి వరకు లైక్ చేయలేనట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి గైస్, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మన నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి పెస్ట్రానిక్ ఇంజనీరింగ్స్ లిమిటెడ్ అండి. ఈ స్టాక్ రైట్ నౌ 115 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. ఈ కంపెనీ ఏం చేస్తుందంటే ట్రైన్స్ లో మీరు హ్యాండిల్స్ చూసారు కదా, హ్యాండిల్స్ ఉంటాయి కదండి, హ్యాండిల్స్ మనం పట్టుకోవడానికి, ఈ హ్యాండిల్స్ అనేది ఈ కంపెనీనే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుందండి. ఓన్లీ కంపెనీ, మోనోపోలీ కంపెనీ ఇది. రైల్వే సెక్టర్ ఎప్పుడైతే గ్రోత్ అవుతుందో అందులో ఈ కంపెనీ కూడా మంచి గ్రోత్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు గైస్. ఈ కంపెనీలో కూడా ఇది 122 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఓన్లీ 110 అనేది మనకు గుడ్ బయింగ్ ప్రైస్ అవుతుంది. అక్కడ బై చేసుకున్నట్టయితే ఫస్ట్ టార్గెట్ వచ్చేసరికి 178 రూపీస్, సెకండ్ టార్గెట్ వచ్చేసరికి 208 రూపీస్. మన స్టాప్ లాస్ అనేది ఖచ్చితంగా పెట్టుకోండి గైస్. స్టాప్ లాస్ వచ్చేసరికి 91 రూపీస్ అండి. ఎప్పుడైతే మార్కెట్ లో చిన్న కరెక్షన్ వచ్చి అప్ సైడ్ మూవ్ అవుతుందో మంచి బయింగ్ జోన్ అండి. మన నెక్స్ట్ స్టాక్ చూసుకున్నట్టయితే హెచ్బిఎల్ పవర్ సిస్టమ్ లిమిటెడ్ అండి. సో ఈ కంపెనీ ఏం చేస్తుందంటే మన ట్రైన్స్ కి పైన పవర్ లైన్ ఉంటది కదండి, ఆ పవర్ అనేది ఈ కంపెనీనే ప్రొవైడ్ చేస్తుంది. వన్ అండ్ ఓన్లీ కంపెనీ రైల్వే సెక్టర్ లో పవర్ సప్లై చేసేది ఈ కంపెనీ ఒకటే అండి. ఫండమెంటలీ వెరీ స్ట్రాంగ్ కంపెనీ గైస్. రైట్ నో ఇది 570 దగ్గర ట్రేడ్ అవుతుంది. పాస్ట్ 1 year రిటర్న్ ఓన్లీ 30% అండి. సో మనం ఇంకా గ్రోత్ ని ఈ స్టాక్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు గైస్. మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇస్తుంది ఈ కంపెనీ. ఫండమెంటలీ వెరీ స్ట్రాంగ్ కంపెనీ, వెల్ మేనేజ్మెంట్ ఉన్న కంపెనీ గైస్. ఓకే, లాంగ్ టర్మ్ కోసం ఖచ్చితంగా ప్లాన్ చేసుకోవచ్చు. ఈ కంపెనీ గ్రాఫ్ చూసుకున్నట్టయితే 570 దగ్గర ట్రేడ్ అవుతుంది రైట్ నౌ. ఫస్ట్ టార్గెట్ వచ్చేసరికి మనకు ఈ స్టాక్ లో 650 తీసుకోవచ్చు, సెకండ్ టార్గెట్ 700 తీసుకోవచ్చు అండి. ప్రజెంట్ లెవెల్లో కూడా మనం ఈ స్టాక్ ని బై చేసుకోవచ్చు గైస్. మన స్టాప్ లాస్ వచ్చేసరికి 450 రూపీస్ అవుతుంది గైస్. నెక్స్ట్ కంపెనీ మనందరికి తెలిసిన కంపెనీ గైస్, ఐఆర్సిటిసి. ఈ కంపెనీ రైట్ నౌ 1026 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది గైస్. ఓకే, పాస్ట్ 1 year గా 15% రిటర్న్ అనేది డెలివరీ చేస్తుంది గైస్. ఈ కంపెనీ ఏం బిజినెస్ చేస్తుందంటే ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోవడానికి మనకు ట్రైన్ లో వాటర్ గానీ ఫుడ్ గానీ ఈ కంపెనీనే ప్రొవైడ్ చేస్తుంది గైస్. ఎవరైనా
ఐఆర్సిటిసి యాప్ యూస్ చేసి టికెట్స్ బుక్ చేసుకున్నట్టయితే కామెంట్ సెక్షన్ లో మీ ఎక్స్పీరియన్స్ ని కామెంట్ చేయడానికి ట్రై చేయండి గైస్. ఈ కంపెనీ రైట్ నౌ 1026 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది గైస్. 975 రూపీస్ దగ్గర మంచి బయింగ్ జోన్ అనేది అవుతుంది. మార్కెట్ లో ఏదైనా కరెక్షన్ వస్తే ఖచ్చితంగా ఈ కంపెనీ లాంగ్ టర్మ్ కోసం పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోండి గైస్. ఖచ్చితంగా మనం పోర్ట్ఫోలియోలో ఉండాల్సిన కంపెనీ ఇది, మోనోపోలీ కంపెనీ. సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఓరియంటల్ రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అండి. సో ఈ కంపెనీ రైట్ నౌ 311 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది గైస్. పాస్ట్ 1 year రిటర్న్స్ చూసుకున్నట్టయితే 28% అనేది రిటర్న్ ఇచ్చింది. సో ఈ కంపెనీ ఏం బిజినెస్ చేస్తుందంటే, ట్రైన్ లో సీట్స్ ఉంటాయి కదండి, బ్లూ సీట్స్, బ్రౌన్ షేడ్స్, అది ఈ కంపెనీనే ప్రొవైడ్ చేస్తుంది గైస్. ఇది కూడా మోనోపోలీ కంపెనీ గైస్. ఫండమెంటలీ వెరీ స్ట్రాంగ్ కంపెనీ. ఎవరైనా రైల్వే థీమ్ తో ప్లే చేయాలనుకుంటే ఈ కంపెనీని బై చేసుకోవచ్చు గైస్. గ్రాఫ్ చెక్ చేద్దాం. రైట్ నో ఈ స్టాక్ అనేది ఆల్ టైమ్ హైలో ఉంది గైస్. మార్కెట్ లో ఏదైనా చిన్న కరెక్షన్ వస్తే 260 దగ్గర మంచి బయింగ్ జోన్ అవుతుందండి. అక్కడ నుంచి మార్కెట్ లో మళ్ళీ అప్ మూవ్ రావడానికి చాలా స్కోప్ అయితే ఉంది. ఫండమెంటలీ వెరీ స్ట్రాంగ్ కంపెనీ. 220 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ అవుతుందండి. మనకు 180 రూపీస్ అనేది మనకు టాప్ లాస్ అవుతుంది గైస్. ఇది గైస్ ఇవాటి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.